రావ్ బహదూర్ అనే సినిమా రిలీజ్ అయింది ఈ రోజు. ఈ మూవీ ప్రమోషన్ టైంలో డైరెక్టర్ చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చెప్పారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి RRR తర్వాత రావ్ బహదూర్ అనే సినిమా నా లిస్ట్ లో చేర్చొచ్చు అని ఒక పెద్ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎంత వరకు జస్టిఫై చేశారనేది కాసేపట్లో చెప్తా. ఎవరి నటన గురించి అయినా మాట్లాడదాం అనుకున్నప్పుడు కమల్ హాసన్ గారి పేరు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అయితే ప్రమోషన్స్ లో ఈ మూవీ టీం ఆ పని కూడా చేసేసారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత సత్యదేవ్ గారి యాక్టింగ్ మీద నా టేక్ ఏంటంటే కమల్ హాసన్ గారికి ఏ మాత్రం తీసిపోవాలని ట్యాక్ చేశారు. చాలా కాన్ఫిడెంట్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న మాట ఏంటంటే ఈ సినిమాతో సత్యదేవ్ గారికి నేషనల్ అవార్డు రావాల్సిందే. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ బయట ఎవరు ఎందుకు ఈ మాట చెప్పట్లేదు. ఎనీహౌ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ రోజు చూడగానే విజిల్ కొట్టుకుంటూ బయటకు వచ్చి అన్న బ్లాక్ బస్టర్ ఏరే సినిమా కాదు. ఇంత గొప్పగా డైరెక్షన్ చేసిన సినిమాలకి చాలా గొప్ప ఆదరణ పొందే సినిమా ఇది. ఇలాంటి సినిమాలకి లాంగిటివిటీ చాలా ఎక్కువ. చాలా మంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే సరిగ్గా 4 ఏళ్ల తర్వాత TFA ఫెయిల్డ్ హియర్ అని చెప్పేసి కొన్ని మీమ్లు పోస్టులు మీరే చూస్తారు. మళ్ళీ మనం ఫస్ట్ స్టేట్మెంట్ లోకి వెళ్తే బాహుబలి RRR తర్వాత రావ్ బహదూర్ అనే స్టేట్మెంట్ గురించి వస్తే కనుక కలెక్షన్స్ వైజ్ గా మనం ఆలోచించొద్దు. తెలుగు సినిమా గొప్పదనం చెప్పే సినిమా ఏంటంటే రావ్ బహదూర్ అనేది ఖచ్చితంగా లిస్ట్ లో ఉంటుంది. అద్భుతమైన డైరెక్షన్, స్క్రీన్ ప్లే, టెక్నికాలిటీస్ ఉన్న ఇలాంటి సినిమా పైకి వెళ్ళిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద పేరు. అది వెంకటేష్ మహా గారి మార్క్ కనిపిస్తుంది సినిమాలో. అండ్ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే మూవీ ప్రమోషన్స్ లో టీం మాట్లాడిన ప్రతి మాట కూడా జస్టిఫై చేసుకున్నారు. ఈ సినిమా గురించి నా షార్ట్ రివ్యూ. ప్లీజ్ డూ ఫాలో మై పేజ్. ఎందుకంటే TFA బాగుండాలి, TFA ఆడియన్స్ కూడా బాగుండాలి.